వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. హైదరాబాద్లో సంచలనం రేపిన రేణుక అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొదట అనేక అనుమానాలకు తావిచ్చిన ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇది ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హోటల్ గదిలో జరిగిన ఘటన వెనుక అసలు కారణాలు, మరణానికి ముందు రేణుక ఎవరెవరితో సంప్రదింపులు జరిపిందనే అంశంపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ వీడియో కాల్ ఆధారాలు పరిశీలించే అవకాశం ఉంది. లంగర్ హౌస్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇప్పుడు కేసులో కీలకంగా మారిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, రేణుక మృతి కేసులో కీలక టిస్టులు ఏర్పడుతున్నాయి. అసలు దీని మీద పోలీసులు ఏమంటున్నారు? అసలు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి రేణుక అనుమానాస్పద మృతిని అయితే ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చారు రవిచంద్ర. ముఖ్యంగా నిన్న రాత్రి ఎవరైతే ఆమె స్నేహితుడు, రేణుక స్నేహితుడు ఫారూక్ తో కలిసి ఏదైతే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వి గ్రాండ్ హోటల్లో వాళ్ళిద్దరూ రూమ్ తీసుకోవడం జరిగింది. అయితే తాను బయటకు వెళ్ళేసేసరికి ఫ్యాన్ కు స్థితిలో రేణుకను గమనించానని ఫారూక్ చెప్పిన నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. రేణుక సోదరిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసినటువంటి పోలీసులు రేణుకు సంబంధించినటువంటి కాల్ డాటా, అట్లాగే ఫారూక్ కు సంబంధించినటువంటి కాల్ డాటా, సిగ్నల్స్ ఆధారంగా ఆ కేసును దర్యాప్తు ప్రారంభించడంతో పాటు ఫారూక్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే చనిపోయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా తన స్నేహితురానికి ఫోన్ చేసి వాట్సాప్ కాల్ ద్వారా రేపు తన బర్త్డే ఉంది, ఆ బర్త్డే గిఫ్ట్ ఒక నేను గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాను, అది నా ఆత్మహత్య అంటూ కూడా రేణుక వీడియో కాల్లో మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇది ఆత్మహత్యగానే నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే వీళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యి రిలేషన్ తో ఉన్న నేపథ్యంలో ఇతర కోణాల్లో కూడా దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు రవిచంద్ర. థాంక్యూ రమేష్.